తమ్ముడు రింకు నిజం చెప్తున్నా చూడు తమ్ముడు, ఫస్ట్లో నువ్వు గుల్లించుకుంటా ఆడుతుంటే తిక్క లేచిందివే. స్కోర్ 120 కూడా దాటుతుందో లేనో అనుకున్నా, కానీ లాస్ట్లో మిన్న పీకినావు చూడు, సూపర్ వే. యాజ్ ఎ వైస్ కెప్టెన్గా నా బాధ్యత నేను చేసినానే, యాజ్ ఎ కెప్టెన్గా నీ బాధ్యత కూడా నువ్వు బాగానే చేసినావే. గదేనా మంచిగా పోతున్నావు, టాస్ వేసుకుని వస్తున్నావు. మ్యాచ్ అయిపోయినాక వానిగాళ్ళు ముఖం మీద మైకి పెట్టినారనుకో ఒల్లోడోలోడో మాట్లాడొస్తున్నావు. యాజ్ ఎ కెప్టెన్గా ఎవరన్నా ఇంతకు మించి చెప్తారని దర్శవై చెప్తున్నానే, నువ్వు తోపు తురుమే రహానే బై. అర్థమైతాంది తమ్ముడు, మొత్తం అర్థమైతాంది. స్కోరు జోప్తలేననే కదా వేసుకుంటున్నావు, మొత్తం అర్థమైతాందివే. ఓసిని ఇప్పుడు అర్థమైతే ఏంది, అర్థం కాకుంటే ఏందన్నా మొత్తం అయిపోయింది తీయే. మనం క్వాలిఫై కావాలంటే మిగిలిన 6 మ్యాచ్లు గెలిచాలే, అదైతే దాని అయ్యేది కాదు పోయేది కాదు. ఎస్, మనకి ఈ గతి పట్టడానికి మెయిన్ కారణం నువ్వేనే రహానే బై. ఎంచక్క నన్ను ఓపెనింగ్కి పంపించింటే అయిపోతుండే కదనే, ఈ పాటికి మనం క్వాలిఫై కూడా అవుతుంటిమి. ఇట్స్ ఆల్ అబౌట్ కెప్టెన్సీ మిస్టేకే చూడే. ఎస్, కరెక్ట్ చెప్పినావే నారాయణ బై. పవర్ ప్లేలో ఆర్ఆర్ తరపున గా వైభవ్ గాడు, జైస్వాల్ గాడు, పంజాబ్ తరపున ప్రియాన్స్ గాడు, ప్రభు సిమ్రాన్ సింగ్ గాడు, ఇటకెళ్ళి కాటరమ్మ కొడుకులు, అటకెళ్ళి గా ఆర్సీ బోళ్ళు అందరూ పవర్ ప్లేని వాయగొడుతుంటే మన రహానే బై మాత్రం పవర్ ప్లేలో టెస్ట్ ఆడుతున్నాడు. పైగా ఒకేళ్ళి బాలు తిని అవతలకి ప్రెజర్ పెడుతున్నాడు. మన బ్రాక్ లెస్నర్, సీఫర్డ్ గాడు ప్రెజర్ తట్టుకలేక పుల్లనిచ్చొస్తున్నాడు. నీ మొత్తం నీ వల్లనే చూడే రహానే బైకి ఇదంతా. మామూలే తీవే, అయినా మ్యాచ్ గెలిచినప్పుడు గిసువంటి ఎవడు పట్టించుకుంటాడు చెప్పు, లైట్ తీసుకరే. ఎస్, కరెక్ట్ చెప్పినావే రహానే బై. నైనా గ్రీను యా మాటకా మాటవే. అప్పటికే 3 6లు జప్పరిచ్చినావు, పైగా అంతకు ముందు బాలు లైఫ్ కూడా వచ్చింది. అయినా కూడా అనవసరంగా షాట్ ఆడి పుల్లనెత్తివి. ఇంత పరగ పాయసంగా ఉంటే ఎట్ట తమ్ముడు? ఏం చేస్తావన్నా, 1 2 25 కోట్లు దండగా గా పైసలతో ఒక టీంనే కొనొచ్చు. వీనికంటే బహుమని కొనుక్కునే 16 అయిపోతుండే అని 1 2 అనే ఎన్ని ట్రోల్స్ చేసినారనుకున్నావు. గందుకే చూడే ఉంటాం పిక్తామని జోపుకుంటూ పోయినా. బానే 3 తాకినాయి కానీ 4వదైనా తాకలే. ఏం చేస్తావు తీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎస్, ఈ రకంగా ఆలోచించి మా దాంట్లో ఒక్కడు తగులుకున్నా అయిపోతుండేవే. నీ గిట్ట బెదవడుకుంటాడు పీకల దాకా తెచ్చుకుంటామని బొత్తిగా అనకలే. నాయనా పంతము యాదో దేవుని దయ వల్ల ఓడిపోయే మ్యాచ్ మన సెమీ అన్న పుణ్యమా అని చెప్పి సూపర్ ఓవర్ దాకా వచ్చింది. అరే సొంత గ్రౌండ్లో సొంత క్రౌడ్ ముందు మ్యాచ్ని సంకనాకెత్తివి కదలే. వా ఎట్టెట్టలే మళ్ళా చెప్పు, నేనా నా వల్లనా? మళ్ళా లేకపోతే ఏందని? అరే నేను టచ్లో లేను. పైగా అవతల సూపర్ ఓవర్ చేసేది గా నారాయణ. వానికి ఇంతకు ముందే నన్ను సూపర్ ఓవర్లో మెయింటైన్ చేసిన రికార్డు కూడా ఉంది. అన్ని తెలిసి కూడా చూడరమ్మని తోలుతీవి. నా బదులుగా బదోనిగానన్నా ముకులుగానన్నా ఎవనొక్కని తోలింటే అయిపోతుండే కదవే. వారిని పురాణం నిజంగా తెలియదువే. గా నారాయణను చూస్తేనే నువ్వు ఇంతరాన పురుగు పోసుకుంటావని నిజంగా తెలియదువే. మళ్ళీ ఏమనుకున్నారు వే, గట్టుంటది నాతోని. నీ యాల్ది నారాయణవే ఒక్క తూరి కమ్మిటే జిమ్మి తినే. వానెక్క బాలు ఏడబడి ఎట్టకెళ్ళి తిరిగినా తాగేది మాత్రం పుల్లకెళ్ళి. బ్యాచ్ నేలు 150 చిల్లర జోపితే మేము 150 చిల్లరనే జోపినాం. కానీ వానిగేళ్ళ మ్యాచ్ గెలిచింది, మా మ్యాచ్ బిస్కెట్ అయ్యింది. పైగా మాకు మా హోమ్ గ్రౌండ్ అయితే వానిగేళ్ళకి హోమ్ గ్రౌండ్ కూడా కాదు. హౌ ఓసిని హౌ లేదు తొక్కలేదు తీవే. ఇటు చాలా పొట్టి లెగ్గు మహిమ. లేక ఆడినో పీకింది గంతే. వా ఎంత పెద్ద మాటవే దూబే. మళ్ళా లేకపోతే ఏందిలే, కింద ఎంతమంది అఖిల ఊషను, ఓవర్టన్, కార్తిక్ శర్మ ఇంతమందిని పెట్టుకొని కూడా చూడరమ్మని చెప్పి పొద్దున ఇంపాక్ట్గా సర్పంగానే దింపుతావా? అరే వాని బదులు ఇంపాక్ట్గా ఓ బౌలర్ని తీసుకుంటే ఎట్టుంటుండే, కథ మొత్తం వేరే ఉంటుండే. పైగా కింద అంతమందిని పెట్టుకొని పెద్ద తోపుగాన్లక అవుట్ అయితే ఎవ్వడు లేడని చెప్పి బాలన్నే మింగుతావా? నీ ఈ మ్యాచ్ సంకనాకపోయిందంటే దానికి మెయిన్ కారణం నువ్వేవే. కాదే దుబాయ్ కానే కాదు, ఎంతకు కాదే మ్యాచ్ ఓడిపోనిక గిది కాదే కారణం. అబ్బా వచ్చిండు పెద్ద సైంటిస్టు, మళ్ళా కారణం ఏందిలే? అవునన్నా, మనం ధోని అన్నని బలవంతంగా ప్రాక్టీస్ చేపిస్తున్నాం, వీడియోలు తీస్తున్నాం. గా వీడియోలను ఇన్స్టాగ్రామ్లో దొబ్బుతున్నాం. ఇంకేముందే గియాల పక్క ఆడతాడన్న పుకార్లు లేస్తున్నాయి. దెబ్బకు ఫ్యాన్స్ అన్నను చూడాలని చెప్పి లోన్స్ తీసుకొని మరీ టికెట్లు కొంటున్నారు. తీరా చూస్తే అన్న ఆడడం ఇరిచిపెట్టే కనీసం డగ్గోట్లో కూడా కానొత్తలేడు. గా బాధతోనే ఫ్యాన్స్ శాపనార్థాలు పెట్టినారు చూడే. గా శాపనార్థాలు ఎంత పవర్ఫుల్ అంటే నేను గుడ్డు పెట్టాల్సి వచ్చింది. గా శాపనార్థాలు తగిలే చూడే మ్యాచ్ బిస్కెట్ అయిండేది. వా సూత్తునవనే ధోని బై. సూత్తన్న అంతా చూస్తున్నతి. ఈ తాపు ఫ్యాన్స్ ని పక్క కూసి చేసే తీరుతా చూడి, మార్క్ మై వర్డ్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ధోని బై యా మాటనే ఫ్యాన్స్ శాపనార్థాలు లేవు, ఏం లేవే. నిజం చెప్పాలంటే నేను ఆడుతున్న మ్యాచ్ గెలుతుందే, లేకుంటే పీక్తుంది. పైగా మన ఆయుష్ తమ్ముడు లేని లోటు 3Dలో కానొస్తుంది. గిట్ట టీంలో బొక్కలు దండిగా ఉన్నాయి చూడే. అంతా అర్థమవుతుంది తమ్ముడు, కానీ నాకు అర్థం కానిది ఏంటంటే గా గుజరాత్ మీద గా ముంబై వాళ్ళు 100 రన్స్ తేడాతో గెలిస్తే గసువంటి ముంబై మీదనే మీరు 100 రన్స్ తేడాతో గెలిచి మళ్ళా గా గుజరాత్ మీద ఎట్ట ఓడిపోయినారులే నాకు అర్థం కాదు. గది కూడా మన అడ్డాలో.
నీ యమంగా గిట్టయితే కాదు కానీ సంసారం వస్తున్నది. ఎస్ యా మాటకు ఆ మాటనే ధోని బై. ఇన్నాళ్ళు చెన్నైకి వచ్చి మ్యాచ్ గెలిచాలంటే గజ్జలోనికేవే ఒక్కొక్కనికి. కానీ ఇప్పుడు ఉత్త మ్యాచే కాదు రన్ రేట్ కూడా ఏంది డీపోలకు ఎత్తుకుని పోతున్నారు. ఏంది ఇది నైనా విరాట్ గది నేను చూసుకుంటా గానీ అన్నట్టు ఇవాళ మీకు మ్యాచ్ ఉంది కదా ఓలతోనివే ఇంకెవరితోని ఢిల్లీ నైన్లతో. వావ్ ఎక్సలెంట్ మ్యాచ్ వే. అసలే వానిగాన్లు 2-64 కొట్టి కూడా ఓడిపోయినారు. ఫుల్ కసి మీద ఉన్నట్టున్నారుగా వచ్చి ఓసిని గంత లేదు తీయ ధోని బై. పోయినసారి బెంగళూరులో రాహుల్ మ్యాచ్ గెలిపించి చుట్టూరు గిర్రగేసి కాంతారా సెలబ్రేషన్ చేసినాడు కదా. మేమేం చేసినాం ఢిల్లీకి పోయి రివెంజ్ తీర్చుకున్నాం. సేమ్ గట్టనేనే ఈ తప్పు కూడా వాళ్ళు బెంగళూరులో మ్యాచ్ గెలిచినారు. ఇప్పుడు మా వంతు ఇట్స్ ఆల్ అబౌట్ రివెంజ్ మ్యాచ్. రివెంజ్ తీర్చుకొని తీరుతాం చూడి. గదంతా గప్పుడే విరాట్ గిప్పుడు కాదు. వానెక్క 2-64 కొట్టిన కూడా దేవర్ధనులు నమిలి పడేసినాయి. ఈ తాపం అంతకు మించి ఉంటుంది చూడి మాతోని. గట్టనే తీవే చూసుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో. ఎస్ ఆల్ ది బెస్ట్ విరాటో. ఓసిని మీరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటే నేనెందుకున్నట్టువే గీడ నాకు అర్థం కాదు. ఓసిని ఎవరువే నువ్వు గిట్టున్నవేంది? వారిని ఏంది విరాటో నేను ఎవరా? గిది బాగుంది నేను ఎవరా? బహుమన్నా ఇన్ని దినాలు కాని రాకుంటే గిట్టినే ఉంటది మళ్ళా. ఇంతకు ఇన్ని దినాలు యాటికి పోయినావే? ఓరే పంతుగా నీకు తెలదాలే గిది పెళ్లిళ్ళ సీజను. అయినా ఓ 10 దినాలు పెళ్లిళ్ళకి పోయినంత మాత్రాన నన్నే మర్చిపోతారులే. ఏంది ఉత్త 10 దినాలు లేనంత మాత్రాన ఇంక లాభం లేదు తీవే. గిబ్బవు 2.1 టిప్స్ అంటే ఎట్టుంటాయో చూపియాల్సిన టైం కూడా వచ్చింది. జస్ట్ వెయిట్ ఫర్ టుమారో. మొత్తం రొచ్చే చూడి మార్క్ మై వర్డ్స్. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అట్టనే వీడియోని పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.